ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంద్రాణితో బిజినెస్ అంటే వద్దన్నది మీరు కోట్లు సంపాదిస్తారనే భయంతో కాదు నిషి. ఆ ఇంద్రాణితో కలిసి సరిదిద్దుకోలేని తప్పు చేస్తావేమో అన్న భయంతో. ఇంతటితో అయిపోయింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఒక్క చెడు స్నేహంతో నీ జీవితం నాశనం అయ్యేది. జీవితాంతం జైల్లో గడపాల్సి వచ్చేది. ఏదైతేనే నిషి అయితే బయటపడింది, అలాగే ఇంటి పరువు కూడా నిలబడింది. ఇప్పుడు చాలు. అలా జరగడానికి కారణం మీరే కదా జగదాత్రి. మీరే కదా జగదాత్రి. అక్క, అంత షాక్ అయి చూస్తున్నారేంటి? నిజమే కదా. ఇవాళ నిషి నిరపరాధిగా తన నిజాయితీ నిరూపించుకుందంటే దానికి కారణం మీరే కదా. నాన్న అక్క ఏంటి కేదార్ పోలీస్ అన్న విషయం తెలిసినట్టు మాట్లాడుతున్నారు? నిజం తెలిసిపోయిందా? ఏంది బా, వాళ్ళేదో పెద్ద పోలీసులైనట్టు రాత్రి పగులు కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేసి నిజాన్ని బయట పెట్టినట్టు అట్టా మాట్లాడుతా ఉండావు. వాళ్ళు పోలీసులు కాకపోయి ఉండొచ్చు పిన్ని, కానీ పోలీసుల వెంటపడి ఇన్వెస్టిగేషన్ చేపించి నిజాన్ని బయటకు తీసుకొని రావడం వెనుక ఉన్న కారణం మాత్రం వీళ్లే. ఓహో, వీళ్ళు అలా అన్నారా? నిషిని బయటికి తీసుకొచ్చింది వీడే అని అక్క వాళ్ళకి తెలిస్తే వీడిని నెత్తిన పెట్టుకుంటారు. వీడు పోలీస్ అని అక్క వాళ్ళకి అస్సలు తెలియకూడదు. ఏదో తెలిసిన పోలీస్ని పట్టుకుని నిషి చెప్పిందంతా మేం చెప్పాము అంతే వదినా. మిగతా అంతా వాళ్ళే చూసుకున్నారు. ఇంతకీ ఆ పోలీసులు ఎవరు జగదాత్రి? వాళ్ళ నెంబరు ఉంటే చెప్పు, ఇప్పుడే ఫోన్ చేసి పర్సనల్గా థ్యాంక్స్ చెప్తాను. అది నేను చెప్తాంలేనన్న. అయినా ఆల్రెడీ స్టేషన్లో చెప్పే వచ్చాం. మనకింత సాయం చేశారు, మీరు చెప్తే సరిపోతుందా కేదార్? అందరం చెప్తే బాగుంటుంది. లేదా రేపు లంచ్కి పిలుద్దాం. అవును, వదినా వాళ్ళు బిజీగా ఉంటారు కదా. అంటే ఎప్పుడంటే అప్పుడు అలా లంచ్కి రాలేరనుకుంటా. వాళ్ళని లంచ్కి పిలుద్దామంటే మీరిద్దరు ఎందుకు కంగారు పడుతున్నారు? కంగారా? అలాంటిది ఏం లేదే, నార్మల్గానే ఉన్నాం. జగదాత్రి, కేదార్, మీరు మా దగ్గర ఏదో నిజం దాస్తున్నారు. చెప్పండి, ఏంటది? అది వదినా, యాక్చువల్లీ మనకి సాయం చేసింది, ఈ కేస్ సాల్వ్ చేసింది జేడి కేడి. వాట్? జేడీ మనకు హెల్ప్ చేసిందా? మన ఫ్యామిలీ మీద పగబట్టడం, అన్యాయంగా అరెస్ట్ చేయడమే కాకుండా జేడీ మనకి హెల్ప్ కూడా చేస్తుందా? జేడీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు న్యాయం వైపే నిలబడుతుంది నిష్క. మీరు కొన్నిసార్లు అన్యాయం వైపు ఉండడం వల్ల మనకి తప్పుగా అనిపించింది.